హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది ఏలూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 వెస్ట్ టెర్మినల్ ఎంట్రన్స్. పదండి ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయి మిగతా విశేషాలు మాట్లాడుకుందాము. ఇది ప్లాట్ఫామ్ 3. మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 3 నుంచి వెళ్తుంది. ఏ ట్రైన్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి. ఇవాళ మనం వచ్చేసరికి ఏలూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. స్టేషన్ కోడ్ ఈఈ. ఇవాళ నేను వచ్చేసరికి ఏలూరు నుంచి హైదరాబాద్ అనేది ట్రావెల్ చేస్తున్నాను. అండ్ అది కూడా వచ్చేసరికి మనం ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, అదే షాలిమార్ టు హైదరాబాద్ వెళ్ళే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ యాక్చువల్గా 9 o'clockకే రావాలి, కాకపోతే 3 hours లేట్ ఉంది. సో అందుకని నేను అనేది ఏలూరు స్టేషన్కి వచ్చేసాను. యాక్చువల్గా ట్రైన్ విజయవాడ నుంచి వెళ్ళటం లేదు, విజయవాడ నుంచి వెళ్ళకుండా రాయనపాడ వైపు నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే విజయవాడ దగ్గర ఏదో వర్క్స్ జరుగుతున్నాయి. సో ట్రైన్ అనేది విజయవాడ నుంచి వెళ్ళట్లేదు కాబట్టి నేను ఏలూరుకి వచ్చి ఎక్కాల్సి వస్తుంది. సో ఈ వ్లాగ్ మొత్తం చూడండి, నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. అదిగోండి, వ్యాప్ 7తో మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. ఆల్మోస్ట్ 2 hours 45 minutes డిలేతో. సో ఏలూరు నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా నా జర్నీ వచ్చేసరికి 3rd AC, కాకపోతే అది 3rd AC వచ్చేసరికి నాకు రాయనపాడు దగ్గర నుంచి, అంటే విజయవాడ నుంచి బుకింగ్ ఉంది. కాకపోతే ట్రైన్ విజయవాడ వెళ్ళదు, అందుకని నేను రాయనపాడులో నుంచి 3rd AC ఎక్కాలి. సో ఈ లోపల నేను ఏలూరు నుంచి జర్నీ చేస్తున్నా కాబట్టి నేను అన్నది స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నా రాయనపాడు దాకా. సో ఈ ట్రైన్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలా. మనం ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే ఈ ట్రైన్లో చేయట్లేదు. కాకపోతే నేను అన్నది ఏలూరు నుంచి హైదరాబాద్ దాకా అయితే ట్రావెల్ చేస్తున్నాను. హైదరాబాద్ వచ్చేసరికి ఈ ట్రైన్ది లాస్ట్ స్టాప్. సో అక్కడ దాకా అయితే ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఈ ట్రైన్లో కూడా ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే షూర్గా చేస్తాను. కాకపోతే ప్రజెంట్ అయితే ఇది నేను మధ్యలో ఎక్కి లాస్ట్ స్టాప్ దాకా వెళ్తున్నాను. సో ట్రైన్ ఆల్రెడీ 2 hours 45 minutes లేట్ ఉంది. అండ్ ట్రైన్ విజయవాడ ఎందుకు వెళ్ళటం లేదు అన్నది కూడా పెద్ద క్వశ్చన్. సో ఎందుకు అంటే విజయవాడ దగ్గర ట్రాక్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది, అందుకని ట్రైన్ అనేది విజయవాడకి వెళ్ళటం లేదు. సో చాలా ట్రైన్స్ అనేది డైవర్ట్ చేశారు, రాయనపాడు మీదుగా వెళ్ళిపోవటం జరుగుతున్నాయి అప్ టు 12th దాకా. ఫస్ట్ నుంచి 12th దాకా. 12th తర్వాత నుంచి మళ్ళీ మన ట్రైన్స్ అనేది విజయవాడకు వస్తాయి, చాలా ట్రైన్స్. అందులో ఈ ట్రైన్ కూడా ఒకటి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనేది చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి షాలిమార్ కానీ, షాలిమార్ నుంచి హైదరాబాద్ కానీ. ఈ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా, ఎంత పడింది ఏంటి ఎట్లా అన్నది కూడా. సో చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ కూడా చాలా బ్లాగ్స్ అనేది వస్తాయి. అండ్ ఎంతమంది ఏలూరు నుంచి ఈ ట్రైన్ జర్నీ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 18045 షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ 18046 హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కిందకు వస్తుంది. అది చూసారా, నేషనల్ హైవే అటు పక్క మనకి కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మన ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్. సో హైదరాబాద్ నుంచి లేదా షాలిమార్ నుంచి మన ట్రైన్ డైలీ రన్ అవుతుంది. మనం వచ్చేసరికి విజయవాడ అవుటర్లో ఉన్నాము. సో మన ట్రైన్ ఇప్పుడు విజయవాడకి వెళ్ళదు. యాక్చువల్గా టువర్డ్స్ లెఫ్ట్ వెళ్ళిపోతే విజయవాడ వైపు వెళ్ళిపోతాము. కాకపోతే మన ట్రైన్ చూసారా, రైట్ సైడ్ కర్వ్ తీసుకొని టువర్డ్స్ రాయనపాడి వైపు, అంటే విజయవాడ అవుటర్ వైపు నుంచి రాయనపాడి వైపు వెళ్ళిపోతుంది. నేను మీకు చూపిస్తాను చూడండి ఆ రూట్ అంతా. విజయవాడకి ఎందుకు వెళ్తలేదు నేను చెప్పా కదా, విజయవాడ దగ్గర కొన్ని ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి, అందుకని కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేశారని కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేసేసారు. చాలా తక్కువ ట్రైన్స్ ప్రజెంట్ అయితే విజయవాడకి వెళ్తున్నాయి. యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అనుకునేవన్నీ. ఈ ట్రైన్ వచ్చేసరికి August 1st నుంచి August 12th దాకా విజయవాడకి వెళ్ళదు. విజయవాడకి వెళ్ళకుండా అవుటర్ నుంచి రాయనపాడి వైపు వెళ్ళిపోతుంది. ఈ లోపల ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో ఈ ట్రైన్కి, సో జాగ్రత్తగా చూసుకోవాల్సిందని నేను కోరుకుంటాను. ఎందుకంటే ట్రైన్లో చాలామంది విజయవాడకి దిగేటోళ్ళు వెయిట్ చేస్తూ ఉండే అనమాట, నేను చూశాను. సో మన ట్రైన్ అనేది టువర్డ్స్ రాయనపాడి వైపు వెళ్ళిపోతుంది. మన ట్రైన్ ఫుల్ వ్యూ మీరు చూడొచ్చు. మన ట్రైన్ని ఇక్కడ ఆపేసి అటు పక్కన్న గూడ్స్ ట్రైన్ని సిగ్నల్స్ ఇచ్చి పంపించేశారు చూడండి.
మీరు దూరంగా అటు నుంచి ట్రైన్ చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అది విజయవాడ లోపలికి వెళ్ళిపోతుంది స్ట్రైట్గా. మనం అన్నది అవుటర్ నుంచి వచ్చాం కదా, విజయవాడ అవుటర్ వైపు నుంచి మనం రాయనపాడ వైపు వెళ్తున్నాం కాబట్టి మన ఇక్కడ ఆపేశారు. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి సిగ్నల్ అన్నది ఇస్తారు. సో చూద్దాం. ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్ నుంచి విజయవాడ వైపు వెళ్ళిపోగానే మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేశారు. మనం అన్నది విజయవాడ హైదరాబాద్ మెయిన్ లైన్లోకి ఎంటర్ అయిపోయి రాయనపాడ వైపు వెళ్ళిపోతాము. మన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కి టోటల్ 56 స్టాప్స్ ఉంటాయి. సోర్స్ డెస్టినేషన్ తీసేసామంటే 54 స్టాప్స్ ఉంటాయి. అంటే నేను షాలిమార్ నుంచి హైదరాబాద్ దాకా చెప్తున్నాను స్టాప్స్ అన్నది. ఏదో ట్రైన్ మనీ క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది వ్యాప్ 7తో. ఏం ట్రైన్ మీకు ఏదైనా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు. సో ఫైనల్లీ మనం అన్నది రాయనపాడు వైపు ఎంటర్ అయిపోతున్నాం, రాయనపాడు రైల్వే స్టేషన్కి. సో మీకు ఆల్రెడీ రాయనపాడు రైల్వే స్టేషన్స్ మన ట్రైన్స్ కొన్ని విజయవాడ టచ్ కాకుండా వెళ్ళిపోయేవన్నీ రాయనపాడు నుంచి వైజాగ్ వైపు వెళ్ళిపోయి ఉంటాయి. లైక్ గౌతమి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఈ ట్రైన్స్ నేను ఇంకా చేయలేదు, బట్ చేస్తాను. సో రాయనపాడు ప్లాట్ఫామ్ 1కి వచ్చేసాము. ఇది మొత్తం ప్లాట్ఫామ్ 1 వ్యూ చూడండి, మొత్తం రెనోవేషన్లో ఉంది. తర్వాత మనం అన్నది వచ్చి ఆగింది రాయనపాడు. చెప్పా కదా విజయవాడకి వెళ్ళదని. సో రాయనపాడులో ఆగాం మనం. సో రాయనపాడు దాటిన తర్వాత మనం వెళ్ళి ఆగేది ఖమ్మం. రాయనపాడులో అసలు అయితే అఫీషియల్ స్టాప్ లేదు, కానీ విజయవాడలో దిగాల్సిన వాళ్ళందరూ ఇక్కడ దిగారు. అండ్ టీటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ చేంజ్ అయ్యారు. సో రాయనపాడు దాటిన తర్వాత మనం ఖమ్మంలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో రాయనపాడు నుంచి డిపార్ట్ అయిపోయాం అండ్ నేను నాకు 4 చేసి 3 టైర్లోకి వచ్చేసాను. సో చెప్పినట్టు ఇలా రాయనపాడు నుంచి చాలా ట్రైన్స్ అన్నది టువర్డ్స్ విజయవాడకి వెళ్ళకుండా కాకినాడ విశాఖపట్నం వెళ్ళిపోతున్నాయి. మనకు వచ్చేసరికి ఫ్reight ట్రైన్తో ప్యారలల్ రన్ అవుతుంది అండ్ ఫ్reight ట్రైన్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. మనం మళ్ళీ అదే ఫ్reight ట్రైన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఇదే నా ఫుడ్, చికెన్ బిర్యానీ. నేను ఏలూరులోనే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మన ట్రైన్ ఫుల్ ఆన్ యాక్షన్లోకి స్టార్ట్ అయింది. కాకపోతే మన ట్రైన్ ఆల్మోస్ట్ 3 hours డిలేతోనే రన్ అవుతుంది. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ అండి. అండ్ మన ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే షాలిమార్లో మార్నింగ్ 11:25కి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 5:45కి హైదరాబాద్ అనేది రీచ్ అవ్వాలి. ఆల్మోస్ట్ 30 hours ప్లస్ టైం తీసుకుంటుంది ఈ ట్రైన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా రీచ్ అవ్వడానికి. సో మనం అన్నది ఆల్మోస్ట్ ఖమ్మంకి దగ్గరలో ఉన్నాము. థర్డ్ లైన్ ట్రాక్ అన్నది రెడీ చేస్తాను, మీరు చూడొచ్చు సైడ్న. సో తొందరలోనే థర్డ్ లైన్ ట్రాక్ కూడా అయిపోతుంది.
ఖమ్మం రైల్వే స్టేషన్కి మనం రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా ట్రైన్ ఆల్మోస్ట్ 2 hours 50 minutes డిలేతో రీచ్ అయ్యింది. స్టేషన్ కూడా వచ్చి KMT. ఖమ్మం స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్లో ఉంది. ఖమ్మం దాటిన తర్వాత మన ట్రైన్ లాగేది మహబూబాబాద్ అండ్ వరంగల్. నేను డైరెక్ట్గా మీకు వరంగల్లో కలుస్తాను. నేను మీకు నా కోచ్ అదేం చూపించలేదు కదా, నేను మీకు నా కోచ్ అంతా చూపిస్తాను. నేను వచ్చేసరికి 3rd ACలో ట్రావెల్ చేస్తున్నాను. నా కోచ్ B2. ఇదిగోండి ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 18045 షాలిమార్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇది నా కోచ్. సీట్ వచ్చేసరికి 68 అప్పర్ వచ్చింది. మీకు లోపల ఇంటీరియర్ అంతా కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఖమ్మంలో మన ట్రైన్ 2 minutes స్టాప్ మాత్రమే ఉంది. ఇదంతా ఇంటీరియర్. మనం అన్నది ఖమ్మం నుంచి డిపార్ట్ అయిపోయాం. ఖమ్మం తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జన్గాం, ఆలేర్, భోంగీర్, సికింద్రాబాద్. సో నేను మీకు వీలైనంత వరకు స్టేషన్స్ అనేది చూపిస్తాను. తర్వాత మన ట్రైన్కి వచ్చేసరికి ప్యాంట్రీ కార్ లేదు, సైడ్ ప్యాంట్రీ ఉంది. సో అందుకని ఫుడ్ అవన్నీ అయితే అవైలబుల్ ఉంటున్నాయి. మెయిన్ ప్యాంట్రీ కార్ అయితే లేదు, సైడ్ ప్యాంట్రీతోనే రన్ అవుతుంది. కాకపోతే ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఉంటే బాగుంటుందని నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే 30 hours జర్నీ. సో ఖచ్చితంగా ప్యాంట్రీ కార్ ఉండాలి, ఫుడ్కి ఇబ్బంది కాకుండా. కాజీపేట్ రైల్వే స్టేషన్కి మనం ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్గా నేను అన్నది దాన్ని ఏమంటారంటే మహబూబాబాద్, వరంగల్ స్కిప్ చేస్తాను. యాక్చువల్గా పడుకున్నాను. సో లేచేసరికి కాజీపేట్ వచ్చింది. సో మనం కాజీపేట్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఎంటర్ అవుతున్నాము. మీరు చూడొచ్చు స్టేషన్ మొత్తం రెనోవేషన్లో ఉంది. సో అన్ని స్టేషన్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. తొందరలోనే బ్యూటిఫుల్ ఇంటీరియర్స్తో మనం అన్నది బ్యూటిఫుల్ స్టేషన్స్ చూడబోతున్నాము. ఆఫ్టర్నూన్ 2 o'clockకి రావాల్సిన ట్రైన్ మన ట్రైన్ కాజీపేట్కి ఈవినింగ్ 5 o'clock వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 3 hours లేట్. ఇక్కడ మన ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ ఉంది. ఆ తర్వాత మనం కాజీపేట నుంచి స్టార్ట్ అయిపోయి జనగాంలో ఆగుతాము. సో ట్రైన్ అయితే 3 hours లేట్గా రన్ అవుతుంది. సో చూద్దాం హైదరాబాద్కి ఎప్పుడు రీచ్ అవుతాం అన్నది. స్టే ట్యూన్. కాజీపేట డిపార్చర్ నేను మీకు చూపిస్తాను. 2 minutes స్టాప్ తర్వాత మనం అన్నది కాజీపేట నుంచి స్టార్ట్ అయిపోయాం. మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ నేను మీకు చెప్తాను. జనరేటర్ కార్ ఉంటుంది ఫస్ట్లో, ఒక జనరల్. తర్వాత S1 to S7 స్లీపర్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత B1 నుంచి B5 థర్డ్ AC ఉంటుంది. తర్వాత M1 M2 AC 3 టైర్ ఎకానమీ ఉంటుంది. తర్వాత A1 A2 AC 2 టైర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ జనరల్, తర్వాత జనరేటర్ కార్ అండ్ 2 లగేజ్ కార్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మన ట్రైన్ వచ్చేసరికి 22 కోచెస్తో రన్ అవుతుంది. సో ఇది మన ట్రైన్ కోచ్ పొజిషన్. అండ్ ఫైర్స్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ అనేది వ్యారీస్ అవుతూ ఉంటాయి. నాకైతే ఇది 575 rupees పడింది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అండ్ ఇన్సూరెన్స్. సో అది కూడా నేను విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా బుక్ చేసుకునే టికెట్ మాత్రమే. సో మిగతావన్నీ వేరు ఉంటాయి. సో మనం అనేది కాజీపేట్ దాటిన తర్వాత రైట్ సైడ్లో మనకి కాజీపేట్ కోచ్ మెయింటెనెన్స్ యార్డ్ ఉంటుంది. అక్కడ 2 trains ఉన్నాయి చూడొచ్చు, WAG 9తో WAP 7తో. మన ట్రైన్ LHBతో రన్ అవుతుంది, మీకు అందరికీ తెలిసిందే యాక్చువల్గా. సో మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్ 130 km/h ఉంటుంది. బట్ నేనైతే 130 km/h అనేది అంతగా చూడలేదు ఇప్పుడు దాకా.
వ్యాప్ 7తో సికింద్రాబాద్ కాగజ్, సిర్పూర్ కాగజ్ నగర్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అన్నది మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. భాగ్యనగర్ అయినా అవ్వచ్చు లేదా గోల్కొండ ఎక్స్ప్రెస్ అయినా అవ్వచ్చు. ఈ రెండిట్లో ఒక ట్రైన్ అయితే ఇది కన్ఫామ్. ఫైనల్లీ జనగాం రైల్వే స్టేషన్కి వచ్చాము. జనగాం రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ వచ్చేసరికి ఆగేది ఆలేరు, భువనగిరి, సికింద్రాబాద్ అండ్ తర్వాత హైదరాబాద్. చూద్దాం ట్రైన్ ఎప్పుడు రీచ్ అవుతుంది అనేది. జనగాంలో మన ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. సో ట్రైన్ ఇక్కడ కూడా 3 hours లేట్గా వచ్చింది. ప్లాట్ఫామ్ 1 జనగాం రైల్వే స్టేషన్ చూపించా కదా, మొత్తం అందరూ కన్స్ట్రక్షన్లో ఉంది. సో జనగాం నుంచి ఎంతమంది ఈ బ్లాగ్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇది జనగాం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 వైపు చూపిస్తున్నాను నేను మీకు. సో జనగాం నుంచి మనం అయితే డిపార్ట్ అయిపోయాము. ట్రైన్ అదే 3 hours 5 minutes లేట్లో అయితే రన్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ చాలా అంటే చాలా బాగుంది కదా. జనగాం తర్వాత ఆలేరు మనం వెళ్ళి ఆగేది. మనం ఆల్మోస్ట్ ఆలేరు రీచ్ అయిపోతున్నాము. ఈ వాక్ దాటేస్తుంది. ఆలేరు తర్వాత మనం వెళ్ళాకే వెళ్ళిపోతుంది. అటు పక్క కొంతమంది దిగుతున్నారు, అందుకనే అటు సైడ్ చూపించట్లేదు. సో ఆలేరు నేను ప్లాట్ఫామ్ వైపు ఆపోజిట్ సైడ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాను మీకు. ఆలేరులో కూడా మన ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. సో ఆలేరు నుంచి డిపార్ట్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఆలేరు నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వెళ్ళి ఆగేది భువనగిరి.
ట్రైన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా టోటల్ 1588 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. అండ్ ట్రావెల్ టైం వచ్చేసరికి 30 hours 26 minutes తీసుకుంటుంది. బట్ ట్రైన్ అనేది లేట్ రన్ అవుతూ ఉంటుంది. సో చూసుకోండి. అండ్ మీకు చెప్పినట్టు ట్రైన్ 1 August నుంచి 12th August దాకా విజయవాడకి అనేది టచ్ కాదు. రాయనపాడు మీదుగా టువర్డ్స్ ఏలూరు వెళ్ళిపోతుంది. సో అది మీరు విజయవాడ నుంచి ఎవరైనా బోట్ చేస్తారంటే కనుక అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీకు మెసేజ్లు నోటిఫికేషన్స్ వస్తాయో లేదో మరి నాకైతే ఐడియా లేదు. సో అదైతే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ టైం బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా ట్రైన్ జర్నీస్ చేస్తాను. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టిన ట్రైన్స్ అన్నీ కవర్ చేయబోతున్నాను. నెక్స్ట్ గబగబా రాబోతున్నాయి. సో చూస్తూ ఉండండి. ఛానల్ని చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అని యాదాద్రి రైల్వే స్టేషన్ స్కిప్ చేసాము. ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట చాలా దగ్గర. అంటే పక్క ఏదో ట్రైన్ ఉంది, మనకి ఏం ట్రైనో తెలియకపోవచ్చు. కానీ మనం అనేది భువనగిరి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. మిలిటరీ ట్రైన్. ఎంతమంది మిలిటరీ ట్రైన్స్ చూసారో చెప్పండి. ఏదో కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. అది దానాపూర్ ఎక్స్ప్రెస్ అంటే పక్క ఉన్నది. సారీ, సికింద్రాబాద్ రాయ్పూర్ ఎక్స్ప్రెస్. అది దానాపూర్ కాదు, రాయ్పూర్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు భువనగిరి. ఇక్కడ కూడా మన ట్రైన్ కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. ప్లాట్ఫామ్ అటుపక్క వస్తుంది, కాకపోతే చాలామంది ఉంటున్నారని అటుపక్క చూపించట్లేదు. యాక్చువల్గా దిగేటోళ్ళు కూడా ఏసీలో కూడా ఎలా పడితే అలా ఎక్కేస్తున్నారు. టీటీలు కూడా పట్టించుకోవట్లేదు. రైల్వేస్ ఎవరిని ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ దానిపైన అయితే యాక్షన్ తీసుకోండి. అంతంత కాస్ట్ ఫర్ టికెట్స్ తీసుకున్నా కూడా కంఫర్ట్ లేకపోతే కష్టం కదా. భువనగిరిలో ఏదో ట్రైన్ మనని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. నేను గోదావరి అనుకుంటున్నా. మరి అదేం ట్రైన్ మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. VAP 4తో వస్తుంది. VAP 4తో ఏ ట్రైన్ చూద్దాం. ఏం ట్రైన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఏ ట్రైన్ అది చెప్తాను లేదు మీకు. చూద్దాం ఎంతమంది రేట్ చెప్తారో ఈ ట్రైన్ గురించి. మనం కూడా భువనగిరి నుంచి బయలుదేరిపోతున్నాము. బాయ్ బాయ్ భువనగిరి, బాయ్ బాయ్ ట్రైన్. సో భువనగిరి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగే డైరెక్ట్గా సికింద్రాబాద్. కాకపోతే ట్రైన్ అనేది చాలా లేట్గా రన్ అవుతుంది, అదే 3 hours పైన. సో చూద్దాం సికింద్రాబాద్కి ఏ టైంకి రీచ్ అవుతుంది అన్నది. Raipur Express. Diesel come back night.
స్కిప్పింగ్ కట్ చేశారు, స్కిప్ చేస్తామో సిగ్నల్ లాగా ఆపేస్తారో చూద్దాం. అసలు ఇక్కడ స్టాప్ లేదు, సిగ్నల్ గ్రీన్ ఉంది, సో ట్రైన్ వెళ్ళిపోతుంది. సో కట్ చేస్తే స్కిప్ చేసిన తర్వాత మనం చెల్లపల్లి, మౌలాలి, లాలాగూడ, సికింద్రాబాద్ ఎక్కడ ట్రైన్ ఆగదు, డైరెక్ట్గా సికింద్రాబాదే. సో చూద్దాం ఏ టైంకి వెళ్తుంటాం. టైం చూస్తున్నారు కదా, ఆల్రెడీ 6:50 అయింది. ఈ పాటికి ఎప్పుడో మనం హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి డెస్టినేషన్కి, కానీ ట్రైన్ లేట్ అవ్వడం వలన ఇప్పుడు దాకా డెస్టినేషన్కి అయితే రీచ్ కాలేదు. సో చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం అన్నది. లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది స్లోగా. ఇది ఒకరోజు ఎప్పుడైనా ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మణిపూర్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది నాకు, రేపు నైట్ ట్రైన్ మణిపూర్ ఎక్స్ప్రెస్ది, అది కూడా ఒక వ్లాగ్ చేయాలి. తర్వాత పల్నాడు ఎక్స్ప్రెస్ ఉంది, దాని తర్వాత కొన్ని స్పెషల్ ట్రైన్స్ చేస్తున్నాను, మీకు అవి కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. అవి సర్ప్రైజ్ ఉన్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ జర్నీస్ అయితే నెక్స్ట్ వీక్ ఫుల్ ఉన్నాయి. సో చూద్దాం ఎట్లుంటాయి ఏంటి అన్నది. మళ్ళీ ఇంకో ట్రైన్తో మనకి క్రాసింగ్ అవుతుంది. సో సికింద్రాబాద్ నుంచి ఈవినింగ్ టైమ్స్లో బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉంటాయి కదా, సో అట్లా ట్రైన్స్ వస్తున్నాయి. ఇదేం ట్రైన్ మరి నాకైతే ఐడియా లేదు, చూద్దాం. బెంగళూరుకి వెళ్ళే గరీబ్ రథ్ సికింద్రాబాద్ దగ్గర ఇంకా ఐసీఎఫ్ కన్వర్ట్ కాలేదు. అదే సారీ ఎల్ఎఫ్టీ కింద. మౌలాలికి దగ్గరలో ఉన్నాం, చీకటి అయిపోయింది కదా. మౌలాలి
government. Entry free. Centurion University. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము. స్టేషన్ కోడ్ ఎస్సీ. ఇక్కడ ట్రైన్ 10 minutes స్టాప్ ఉన్నది. సికింద్రాబాద్ నుంచి ఇంకో 10 kilometers ట్రావెల్ చేస్తే మనం అనేది హైదరాబాద్కి రీచ్ అయిపోతాము. సో ఇప్పటికీ ట్రైన్ అనేది లేట్గానే రన్ అవుతుంది. సో చూద్దాం హైదరాబాద్ ఏ టైం రీచ్ అవుతుందో. స్టేట్ ఇవ్వండి. సో ఫైనల్లీ హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. కాకపోతే ట్రైన్ 3 hours లేట్గా వచ్చింది. సో ఇక్కడితో ఈ జర్నీ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ జర్నీ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొత్త ట్రైన్ జర్నీస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.